ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం యువతని మోసం చేసిందో ఆ మోసానికి నిరసనగా గత 3 రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తున్న అందులో భాగంగానే ఈరోజు ధర్నా చౌక్లో మా అధ్యక్షులు అవినాష్ గారు, మా సోదరు మా మాజీ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ రిలే దీక్ష ఈరోజు ప్రారంభించడం జరిగింది, కొనసాగించడం జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి గొడవ చేస్తున్నప్పటికీ కూడా నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదైతే నిరుద్యోగ భృతి అని చెప్పని నిరుద్యోగ యువతకి 25 నెలలు పూర్తయినప్పటికి కూడా ఎప్పటికీ కూడా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడే సమస్య లేదు. వాళ్ళు మాట్లాడలేదు దాని గురించి. ఫీజు రింబర్స్మెంటు ఏ విధంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ కూడా చూశారు. డిఎస్సిలో అక్రమాలు, ఏదైతే మీరు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు చేసి అసలైన స్పోర్ట్స్ వాళ్ళకి కాకుండా మీ బినామీలకో మీ అనియులకి ఇచ్చారో దాని మీద విచారణ సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ ద్వారా అయితే అవకతవకలు జరిగినాయో దానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా బలోపేతం చేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఏ విధమైన యూనిఫామ్స్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి ధీటుగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు అటువంటి గవర్నమెంట్ స్కూల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారు. అసలు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనర్హుడు అని చెప్పని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యువతలో వచ్చిన మార్పు కావచ్చు, యువత ఏ విధంగా ప్రశ్నిందో చూడొచ్చు. వీటన్నిటి తట్టుకోలేక వ్యక్తిగత దాడులు దిగడం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమా, అతను ఎమ్మెల్యే కాదు, వీధి రౌడీ, వీధి గోండా. అతని మాటలు చూస్తుంటే అరే బొరే తురే ఏంటి, అసలు ఏం మాట్లాడు నువ్వు? అసలుకి ఎమ్మెల్యేవా తాగుబోతువా? నువ్వేమన్నా ఒక తాగుపోతే ఏ విధంగా రోడ్డు మీద ఎత్తే మాట్లాడతాడో ఆ విధమైన మాటలు మాట్లాడితే ఇంటికి వస్తా. మీ ఇల్లు మాకు తెలియదే అండి? మేము రాలేము మీ ఇంటికి వస్తా నీకున్న గన్ మ్యాన్ని పోలీసు పట్టుకొని ఏదో అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తాను, మా కాన్స్టిట్యున్సీ టాప్ 8, నీదే కాన్స్టిట్యున్సీ 8 అయితే ఇంకా ఆంధ్ర రాష్ట్రం అంతా ఇంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. నీ కాన్స్టిట్యున్సీ 8వ పొజిషన్లో ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలు ఉన్నట్లు లెక్క. కాన్స్టిట్యున్సీలో ప్రజలను చూస్తావు ఎప్పుడైనా కానీ? కాన్స్టిట్యున్సీ సమస్యల మీద ఎప్పుడైనా నువ్వు పరిష్కారం చేసావా? ఎప్పుడే కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉన్నావా? నువ్వా కాన్స్టిట్యున్సీలో ప్రజల గురించి మాట్లాడేది? నీకు తెలుగుదేశం పార్టీలో ప్రాబల్యం పోయింది. మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నేను నమ్మట్లేదు. నువ్వు ఎన్ని వివరణలు ఇచ్చినా కూడా వాళ్ళు సంతృప్తి చెందట్లేదని చెప్పని ఈరోజు వ్యక్తిగత దాడులు తిరుగుతున్నావు. దేనికి భయపడేది లేదు. మేము ప్రజా పోరాటాలు చేస్తున్నాం. నీలాగా దందాలు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయట్లే. మేము ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నాం. నువ్వు భయపడిపోతావు అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు భయపడతావు నువ్వు? ఎన్నాళ్ళు భయపడతావు అంటున్నా? చాలు, ఇప్పుడు 2 ఏళ్ళైంది నీ భయాలు, నీ మాటలు చూసి. ఈరోజు ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. ఇటువంటి దద్దమ్మకి మనం ఓటేసి గెలిపించామా అని చెప్పని, ఇటువంటి దద్దమ్మలు ఎమ్మెల్యే అయ్యారని చెప్పని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు పేదవాడి రక్తం తాగుతున్నావు కదా బోండవమ్మ, నువ్వు ఒక ఎమ్మెల్యేవా? సిగ్గుచేటు నువ్వు ఎమ్మెల్యే చెప్పాలంటే. పేదవాళ్ళ దగ్గర రక్తం తాగుతావా? వాళ్ళు రోజువారీ బతికేవాళ్ళయ్యా. ఈరోజు వ్యాపారం చేస్తే వాళ్ళ ఇంటికి కూడి వెళ్తుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెనిన్ సెంటర్ కావచ్చు, బీసెంట్ రోడ్డు కావచ్చు, బిఆర్టీసీ రోడ్డు కావచ్చు, ఫుడ్ కోర్ట్ కావచ్చు, ఎక్కడ బండి పెడితే అక్కడ డబ్బులు వసూలు చేసేవాడివి. అటువంటి డబ్బులు అవసరమా? వాళ్ళు ఉసురు పోసుకుంటావు నువ్వు అని మాట్లాడితే నీ మీద సూట్ వేస్తాను. నేను చెప్పిన తప్పే ఉందా? నేను ఉమాకి ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను. అతను టీటీడీ బోర్డు మెంబర్గా
చేశాడు కదా, అతనికి దేవుడి మీద నమ్మకం ఉంటే ప్రమాణం చేయమని చెప్పండి. ఏ బండి దగ్గర డబ్బులు వసూలు చేయలేదని చెప్పని, ఎవరిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ప్రమాణం చేయమని చెప్పండి. నిజంగా కనుక అతను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఏ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏ బళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏ బీ సెంటర్ డబ్బులు తీసుకోలేదు, ఏ బిఆర్టీఎస్ దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదు, ఏ ఫుడ్ కోర్ట్ దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదు అని కనుక చెప్పుంటే కనుక, నిజంగా అతను దేవుడి దగ్గర ప్రమాణం చేస్తే నేను నా మాటలు విత్డ్రా చేసుకుంటా. దేవుడి దగ్గర ప్రమాణం చేయమని చెప్పండి. ఊరికి లాయర్ ఉన్నారు కదా అని నోటీస్ పంపిస్తే మాత్రం భయపడిపోతామా? మీరు అనుకుంటున్నారు మీరు వసూలు చేసిన డబ్బులు ఎవరైతే వసూలు చేశారో సాక్ష్యాధారంలో మేము మా దగ్గర పెట్టుకున్నాం, మాకేమి తెలియక మేము మాట్లాడట్లేదు. అన్నీ కూడా ప్రతి ఒక్కటి సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి బయట పెడతాం. పేదవాళ్ళ రక్తం తాగుతూ మరి ప్రతి సవాళ్ళు ఇంటికి వస్తాను, నీ సంఘం చూస్తాను, నీ అంతు చూస్తాను అంటే భయపడిపోతామా? నా సవాలు కనుక నువ్వు స్వీకరిస్తే, ఏదైతే నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం గుడికి బోర్డు మెంబర్గా చేశావో, నా కాన్స్టిట్యున్సీలో 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా దందా వసూలు చేయలేదు, ఏ బిల్డింగుల దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏ బండి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు అని చెప్పి ప్రమాణం చేసే సత్తా ఉందా? అప్పుడు నా మాటలు విత్డ్రా చేసుకుంటా తప్ప నువ్వు ఏదో భయపెడతానో వాటికి నేను భయపడే వ్యక్తిని కాదు. నా మాట మీద ఎప్పుడు నేను స్టాండ్గా ఉంటాను అని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటాను.